మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి పద్మరావు అందించినటువంటి సాక్ష్యం బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నేనంత గొప్పవాణ్ణి కాదు, చాలా చిన్నవాణ్ణి. ఒక రాజుగారి కుటుంబంలో ఒక అమ్మాయి పని మనిషిగా ఉందంట. పని మనిషిగా ఉంటే ఆమె వివాహం అయితే లేదంట. 30 ఏళ్ళు అయింది, 35 సంవత్సరాలు అయింది, ఇంకా పెళ్ళి అయితే లేదు. ఎవరో ఒకరు ఆ అమ్మాయి అంటే మరి గిట్టని వారు కొందరు ఆ పిల్ల మీద ఒక రూమర్ క్రియేట్ చేశారంట. ఆ పిల్లకి పెళ్ళి అయిపోయిందని అందరికి చెప్తా ఉంటే ఆ నోట ఆ పిల్లకి తెలిసిందంట. ఆ పిల్లకి తెలిస్తే ఆ పిల్ల చాలా సంతోషపడ్డదంట. నేను పెళ్ళయ్యాక బాధపడుతున్నానండి, కనీసం రూమర్ అని వచ్చింది, అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నానంట. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫర్ రూమర్ అన్నట్టు. సో నేను చాలా చిన్నవాడిని, పద్మరావు అన్న మరి నాకన్నా వయసులో కూడా వాళ్ళు మేబీ పెద్దవారు అనుకుంటా. ఎంత తెలుసు, అది పెద్ద నాకు కన్ఫ్యూజన్ ఎటుపోయినా. ఎంత అన్న వయసు? అదే కొన్నిసార్లు మొబైల్లో జ్ఞాపకం ఉండదు డేట్, అందుకే ఆ అక్కకైతే పర్ఫెక్ట్ గుర్తుంటుందని ఆమెకు అడుగుతున్నా. 38 రైట్, దేవునికి స్తోత్రం. అంత ఆల్మోస్ట్ సమానమే. నేను 40, అంతే, అన్నకన్నా పెద్ద ఎక్కువేం కాదు, ఒక 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి అన్న ద్వారా దేవుడు 2 చీకటి శక్తుల్ని సంకల్పికలు బయటకు వెళ్ళగొట్టిండు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో బిర్యముడిలో ఒక చీకటి శక్తి పోయింది, మూలిగుడిలో ఒక చీకటి శక్తి పోయింది. అన్న ప్రార్థనలను బట్టి దేవుడు జరుగుతున్న అద్భుత కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మొదటిగా వాళ్ళు కూడా సత్య సేవకులు అనుకున్నాం, కానీ తర్వాత అర్థమైంది అన్న వచ్చిన తర్వాత. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి బిర్యంగూడ ప్రాంతానికి నేను అన్న దగ్గరికి ఒకసారి వెళ్ళాను. ప్రభుచితం అయితే మళ్ళా కలుసుకుందాం అన్నాడన్న. అన్న యొక్క ఆశ దేవుడు ఫలింప చేయాలి. మౌలిగుండ్ల ప్రాంతము, అది ఇదే ఊరిది బూచన్పల్లి ప్రాంతం అనగానే ఫస్ట్ సుదర్శన్ అన్న అక్క గుర్తుకొస్తారు. అక్క చాలా ఫైర్ ఉన్నటువంటి మనిషి అన్నమాట. మేము ఒకసారి పోలీస్ స్టేషన్లో కలుసుకున్న మొదటిసారి అక్కడ అక్కను చూశాను. చాలా డేర్గా మాట్లాడింది సత్యం కొరకు, సంఘం కొరకు, మరి అక్కలో ఉన్నటువంటి మంచి పరిచర్య కొరకు, సత్యం కొరకు ఉన్నటువంటి ఆసక్తి. మరి వాళ్ళ కుమారుడు కూడా ఇప్పుడు మినిస్ట్రీలో ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ పబ్లిస్ట్. ఇంత చిన్న వయసులో అంత మంచిగా తాను నేర్చుకోవడం దేవుని కృపనే. సో ఆ క్రెడిట్ అంతా కూడా పద్మరావు అన్నకు వస్తుంది. ఈరోజు ఇక్కడ సాధిస్తున్నటువంటి ఘనకార్యాలన్నీ కూడా పలానా చర్చి, పలానా పాస్టర్ గారి యొక్క విశ్వాసులు ఇలాంటటువంటి సాక్ష్యం. ఈ ప్రాంతం ఎప్పుడొచ్చినా ఇటు మరి మౌలిగుండ్ల ఈ 2 ప్రాంతాలు కూడా మనకు గుర్తొస్తాయి అన్నమాట ఈ రూట్లో వచ్చినప్పుడు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం. మరి వేదిక ఉన్నటువంటి పెద్దలు ఇంతకుముందు చెప్పాడు స్వరస్ పాస్టర్ గారు, నా గుండెగా ఆయనని. స్నేహక గుండెగా ఎక్కడుందో మనకు తెలియదు, కానీ నేను గుండెకాయలా ఉంటా, మరుగుగా ఉంటా కనిపించా అంటాడు కదా. మా టీం అంతా రాష్ట్రము దేశం అంతా తిరుగుతున్నాము. ఎటు వెళ్ళాలన్నా అన్ని డిసైడ్ చేసేది స్వరస్ పాస్టర్ గారే. అక్కడ కాంటాక్ట్స్ తీసుకోవడం కానీ, మొన్న నాందేడ్ వెళ్ళాము. 2-3 రోజులుగా పరిశోధన చేస్తూ 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 కొన్ని కాంటాక్ట్స్ సంపాదించాం. చాలా అద్భుతంగా అక్కడ ప్రార్థన చేసి రావడం జరిగింది. అట్లా ఎటు వెళ్ళాలనుకున్నా మేము రాష్ట్రం అంతా, నేను కానీ, పవన్ పాస్టర్ గారు కానీ, ఇంకా రవితేజ పాస్టర్ కానీ, కొంతమంది కలిసి తిరుగుతున్నాం కదా. మొత్తం అంతా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా స్వరాజ్ పాస్టర్ గారిదే. హల్లెలూయా. సో వారి ఆధ్వర్యంలోనే మేము నటిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అదే రీతిగా పాస్టర్ వినేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు. వారు కూడా అభిషేకం తీసుకున్న సేవకులు. పాస్టర్ పవన్ గారికి, అదే రీతిగా పాస్టర్ అమ్మకు, సంగీతమ్మ గారికి కూడా వందనాలు. నిర్మలకి కూడా వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా కలుసుకోవడము దేవుని కృప. మేము మధ్యలోనికి రావడానికి మరి అనుకోకుండా నిన్నటి దినాన మేము గజ్వేల్ ప్రాంతంలో ఉన్నప్పుడు పద్మరావు అన్న ఫోన్ చేశాను. అన్న ఇట్లా మరి చర్చ్ అనవసరం ఉంది, చిన్నగా చేద్దాం అనుకుంటున్నాం, మీరు రెండన్నని స్వరస్ పాస్టర్ గారికి అడిగారు. అనుకోకుండా మాకు రేపు బీదర్ ప్రాంతం వెళ్ళేది. బీదర్లో రేపటి నుంచి ఒక 3 days పాస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి, అటు వెళ్తున్నాం అందరం కాబట్టి. సో పాస్టర్ సునీల్ గారు నేను అందరం వస్తామంటే చాలా సంతోషపడ్డాడు అన్న. దేవునికి స్తోత్రం. సో అందరం కలిసి, మన సంఘం ఇది, మన కుటుంబం, అందరం కలిసి ఆరాధించుకున్నట్టుంటుంది దేవునికి అని చెప్పేసి
అందరం కలిసి రావడం జరిగింది. దేవుడు ఇచ్చినటువంటి చక్కటి అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారు దయచేసి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మీరు షేర్ చేయాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం నుంచి ఒక చిన్న మాట చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగము దేవుడు మన వెనుకలో ఫలింపు చేయనుగాక. స్తోత్రం తండ్రి. చదవబడిన లేఖన భాగం ద్వారా నాతో మీరు మాట్లాడండి. 4 సంవత్సరాలుగా నీ ప్రియ దాసుడు పద్మారావన్న గారిని అనేక ప్రయాణాలలో రాత్రనక పగలనక ఎండనక వాననక తిరుగుతూ ఉన్న సమయంలో ఇరువురిని మీరు కుటుంబాన్ని క్షేమంగా కాపాడుతున్నారు. అనేకసార్లు బైక్ పైన వస్తున్నటువంటి సమయంలో నా తండ్రి రోడ్డు మీద మేము మంచిగా వెళ్ళిన అవతల వాడు ఎన్నోసార్లు మరి ఎన్ని రకాల ఇబ్బందులు కలిగించాలని దుష్టుడు ప్రయత్నం చేసిన నీ ప్రత్యేకమైన కంచె ఉన్నది. అందులో బట్టి నీకు స్తోత్రాలు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మరి వెంటనే చేరదీసి ఆదరించినటువంటి సంఘ బిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రాలు. 2 3 4 క్రమము కొనసాగింది. అందును బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు నా తండ్రి నీ రాసుల్లో వచ్చినటువంటి ఆసక్తి మంట కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకా ఫలింప చేయండి. రాబోతున్నటువంటి సంవత్సరంలో వినూతన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ చదవబడిన లేఖన పరిశుద్ధ భాగం ద్వారా నాతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగములో అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి సాక్ష్యమును మనము చదువుకున్నాం. మా యొక్క సువార్త గమ్యము ఏమిటి, సువార్త ప్రకటిస్తున్న ఉద్దేశం ఏమిటి? 29 అంటున్నాడు, అందు నిమిత్తము నాలో బలవంతముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాస పడుచు ఉన్నాను అంటున్నాడు. పౌలు భక్తుడు ఏదో ఒక పని కొరకు ఆయన రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు 4 సంవత్సరాల సేవా జీవితంలో ప్రియ దాసుడు పద్మారావన్నను బట్టి మనం దేవుణ్ణి స్తుతించడానికి వచ్చినాము. పౌలు భక్తుడు తన సేవా జీవితంలో కూడా ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆయన ప్రయాసపడుతున్నటువంటి ఉద్దేశం ఎందుకొరకయ్యా అంటే, ప్రతి మనుషుల్ని సంపూర్ణునిగా చేయడానికి నేను ప్రయాసపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంది ప్రయాసపడుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా రీతులుగా ప్రయాసపడుతున్న వాళ్ళు ఉన్నారు. రాత్రనక పగలనక తిరుగుతూ దేవుని సేవ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనందరికి తెలుసు, 127వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. ఏం కడుతున్నారంట వీళ్ళు? ఇల్లు కడుతున్నారు. ఎవరి కొరకు ఇల్లు కడుతున్నారు? దేవుని కొరకు ఇల్లు కడుతున్నారు. దేవుని కొరకు వీళ్ళు ఒక ఇల్లు కట్టడానికి పూనుకున్నారు. ఏంటండి? దేవుడే కట్ట స్థలము ఏర్పాటు చేయండి అని దేవుడు మోషేకు ఆజ్ఞాపించి నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించాలని. నేను మీ మధ్య నివసిస్తాను. నేను వస్తాను మీ మధ్య నివసించడానికి. కాకపోతే నాకు ఒక ఇల్లు కట్టాలి, నాకు ఒక మందిరం కట్టాలి. ఇక్కడ యెహోవా ఒక ఇల్లు కోరుకున్నాడు. ఆ ఇల్లు కట్టడానికి కొందరు కోరుకున్నారు. కానీ ఆ కడుతున్నటువంటి ఇల్లు, పడుతున్నటువంటి ప్రయాస, చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమని దేవుని కొరకే చాలాసార్లు మన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఎన్నో
కార్యక్రమాలు చేయాలని కోరుకుంటాం, కానీ అది కొన్నిసార్లు వ్యర్థమైపోయే అవకాశం ఉంది. ఆ యూదా పత్రికలో ఒక స్టేట్మెంట్ చేస్తారు. వాళ్ళ స్టేట్మెంట్ మన జీవితాలను కదిలిస్తుంది. ఏంటంటే ప్రతి మనుషుడు పరిశుద్ధమైన దాని మీద ఎవరు కట్టుకోవాలంట? నన్ను తాను కట్టుకోవడం మర్చిపోయి దేవుని కొరకు ఏదో చేద్దాం అనుకుని మనం అనుకున్నామనుకో, మన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. యూదాపత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం అనుకుంటాం కదా, మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఏంటంటే ఎక్కడంట? మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అంటే ఒక స్టేట్మెంట్ ఉంది. చాలా మంది ఇప్పుడు ఆ మాటలు ఒక వ్యక్తి జీవితంలో మనం చూసినాం అనుకో, దేవుని కొరకు ఎవరు కట్టినంత పెద్ద మందిరాన్ని కట్టిన వ్యక్తి ఉన్నాడు బైబుల్లో. ఎవరైనా? సొలొమోను రాజు. అక్కడ ముందుకు కానీ తర్వాత కానీ ఎవరు ఇంకా అటువంటి మందిరము కట్టలేరు. కానీ తను తాను కట్టుకోవడం మర్చిపోయింది ఆయన. దేవుని కొరకు చాలా పెద్ద మందిరం కట్టిండు, కానీ తన దేహమును తన యొక్క శరీరాన్ని నిర్మించుకోవడంలో వేలైపోయిండు. దేవునికి అది నచ్చదు. ఆయన ప్రయాస వ్యర్థమైపోయినట్టే. ఆయన అనడం వల్ల ప్రసంగిలో వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. ఎందుకని అన్నమాట అంటే, నేను దేవుని కొరకు ఎంతో పెద్ద మందిరాన్ని కట్టినాను, ఎంతో గొప్ప నివాస స్థలం నిర్మించినాను, ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చురల్ లెవెల్లో దాన్ని ప్రపంచమంతా పరిశాన్ అయిపోయే కోణంలో నేను ఒక మందిరాన్ని కట్టినాను, కానీ నన్ను నేను కట్టుకోలేకపోయాను. ఏంటండి, ఆయన 700 మంది భార్యలను 300 మందిని ఉపపత్నులను ఉంచుకొనొచ్చు వచ్చను. విగ్రహారాధి కూడా అయిపోయినాడు వారి మాటలు విని కొంత దూరం వెళ్ళిన తర్వాత. ఆయన వంటి జ్ఞాని ఎవరు బైబుల్లో లేరు. నీకు తర్వాత కానీ నీ ముందు కానీ ఎవరు ఇంత గొప్ప జ్ఞాని ఉండాలని దేవుడే చెప్పాడు. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మేము ప్రయాసపడుచున్నాం. ఎందుకొరకయ్యా నువ్వు ప్రయాసపడుతున్నది అంటే, ఈ భౌతిక సంబంధమైనటువంటి కార్యక్రమాల కొరకు కాదు మేము ప్రయాసపడుతున్నది. భౌతిక సంబంధంలో మేము సక్సెస్ఫుల్ అవ్వడానికి కాదు ప్రయాసపడుతున్నది. ఒకసారి యేసు ప్రభుల వారు పడవలో వెళ్తున్న సమయంలో శిష్యులు, రాత్రంతా మేము ప్రయాసపడితేమి ఎసయ్యా, రాత్రంతా మా జీవనోపాధి కొరకు చేపలు పడుతున్నాం కదా, రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినా ఒక చేప కూడా మాకు దొరకలేదు. యేసురావు అంటాడు, ఇప్పుడు నా మాట మీద మీరు అంటే భౌతికంగా మనం ప్రయాసపడితే దేవుడు మనల్ని దీవించాలనేటువంటిది కాదు, ఖచ్చితంగా దీవిస్తాడు. భౌతికంగా నీ ప్రతి ప్రయాసను దేవుడు దీవించాలి. నువ్వు ఇల్లు కడదామని ప్రయాసపడుతున్నావు, నీ ఇల్లు మంచి గృహం నీకు దేవుడు అనుగ్రహించాలి. నీ బిడ్డలకు మంచి ప్రయోజకులం చేద్దామని చూస్తున్నావు, నీ ప్రయాసం దేవుడు దీవించాలి. మంచి చదువు చదివిద్దామని చూస్తున్నావు, నీ ప్రయాసం దేవుడు దీవించాలి. మంచి వ్యవసాయం చేద్దామని చూస్తున్నావు, నీ ప్రయాసం దేవుడు దీవించాలి. దీవిస్తాడు ఆయన. మంచి కుటుంబాన్ని కట్టుకుందాం అనుకుంటున్నావు, నీ ప్రయాసం దేవుడు దీవించాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. నీకు ఏది కూడా ఈ భౌతికంగా దేవుడు ఆశీర్వదించడని మనం చెప్పలేం. ఈ లోకంలో పడుతున్న ప్రతి ప్రయాసను దేవుడు దీవిస్తాడు. నా దగ్గరికి చాలా మంది తమ్ముళ్ళు వచ్చినప్పుడు, అన్న రాత్రి పగలు కష్టపడ్డానన్న, దయతో ప్రార్థన చేయండి, రేపు ఎగ్జామ్ ఉంది, ఇది లాస్ట్ ఛాన్స్ అన్న, నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయాసపడ్డా, ఇక దేవుడే కార్యం జరిగించాలి అన్నప్పుడు ఎంతో మందికి అట్లా ప్రార్థన చేసి పంపిస్తే వారికి మంచి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. దేవుడు మన ప్రయాస మన ప్రార్థన చూడడా? చూస్తారు ఖచ్చితంగా. కానీ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్. ఈ లోకంలో నువ్వు దేని కొరకు ఎంత ప్రయాసపడ్డా, రాత్రి పగలు ప్రయాసపడ్డా, ఇది నీకు శాశ్వతము కాదు. ఇక్కడ పౌలు భక్తుని యొక్క ప్రయాసం మనం గమనించినట్లయితే, మేము ప్రతి మనుషుల్ని దేవుని ఎదుట సిగ్గుపడినక్కర్లేని పనివానిగా నిలబెట్టాలి. ప్రతి మనుషుల్ని సంపూర్ణ చేసి నిలబెట్టాలి. దీని కొరకు ఆయన రాత్రి పగళ్ళు ప్రయాసపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది ప్రయాస వ్యర్థం అవడానికి గల కారణం ఏమిటంటే, ఏది దేవుని చిత్తమో ఏ దాని మీద దృష్టి పెట్టడం వల్ల దేవుని ప్రణాళిక నెరవేరుతుందో, దేవుడు ఏ కార్యక్రమాలు చేయడం వల్ల సంతోషపడతాడో వాటి మీద మనం దృష్టి పెట్టలేకపోవడమే. 119వ కీర్తనలో 37వ వచనంలో దావీదు అంటాడు, ప్రభువా వ్యర్థమైన దానిని చూడకుండాన్నట్లు నా కన్నులు త్రిప్పివేయం.
ఎందుకు అంటే వ్యర్థమైనవి చూడడానికి అవకాశం ఉంటుంది. మనుషులుగా మనుషులకు ఉన్నటువంటి ఒక రోగం ఏంటంటే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, వ్యర్థమైనవి చాలా చూస్తారని మనుషులు. అంటే వ్యర్థమైన అంటే అర్థమైంది, చాలా మంది వ్యర్థమైన అనగానే మనం సినిమాలు చూడొద్దు, మనం టీవీ చూడొద్దు, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఇంకా ఏవి మనం చూడొద్దండి, ఇవన్నీ వ్యర్థమైనవి అంటారు. ఏంటంటే ఖచ్చితంగా వ్యర్థమైనవి. మొన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది, టీవీ తప్ప ఏం లేదు అంటే ఇప్పుడు దొంగలు వచ్చి పోయి అడిగారంట, టీవీ ఒకటి మాత్రం ఎందుకు ఉందంటే ఆ అమ్మగారు ఆ సీరియల్ చూసుకుంటూ కూర్చున్నారంట. ఆమె సీరియల్ చూసుకుంటూ కూర్చున్నది కాబట్టి అది ఒక్కటి ఇడిచిపెట్టి ఇంట్లో ఉన్నదని తెలియదు, పేరన్నా తెలిపారు, అంత లీనం అయిపోయినాయి. కాబట్టి ఈ లోకంలో చాలా వ్యర్థమైనవి ఉన్నాయి. భౌతికంగా దేవుని బిడ్డలారా మనము దేని మీద దృష్టి పెట్టామంటే దేవుడు చూడడు. భౌతికంగా నువ్వు దేవుడు చూస్తున్నావు, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు, ఇది వ్యర్థమైందా? ప్రయోజనమైంది. మీరు నన్ను చూడకపోతే నేను చెప్పే వాక్యం అర్థం కాదు. భౌతికంగా ఇప్పుడు మనకు ఉండాలి, దేవుని వాక్యం చూడడానికి మన కళ్ళు కావాలి. చూస్తున్నాం, ఇది ఈ అక్షరము ఏమన్నాడు దేవుడు? అక్షరము వ్యర్థం, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేస్తుంది అన్నాడు. కానీ ఈ అక్షరాన్ని మనం చూడకపోతే ఆత్మ మనకు కనిపించదు. దాని మీద అంటున్నాడు, వ్యర్థమైన దాని మీద నా దృష్టి పెట్టకండి. అర్థమైందంటే భౌతికంగా వ్యర్థమైన దాని మీద. కొంతమంది వారి మనసు మనోనేత్రాలతో ఎప్పుడు వ్యర్థమైన దాని మీద దృష్టి పెడతారు. 24వ కీర్తన 4వ వచనంలో ఒక మాట అంటాడు, వ్యర్థమైన దాని మీద నా మనసు పెట్టక అన్నాడు కదా. ఎన్నో కీర్తన అది? చదవండి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. మన మనస్సు ఎక్కడుంది అనేది దేవుడు చూస్తాడు. వేర్ ఈజ్ అవర్ మైండ్? చాలా మంది ఇక్కడ శరీరాలు కూర్చుంటే మనసు ఎక్కడో ఉంటది. లోకంలో ఒక సామెత ఉంది, చిత్తము శివుని మీద, మనసు చెప్పుల మీద ఉందంట. చెప్పులు ఇడిచి కొత్త చెప్పులు అనుకొచ్చున్నాడు, ఇడిచింది బయట, పానమంతా ఆవిడ మీద ఎవడు ఎత్తుకుపోతాడేమో. అట్లుగా చాలా ప్లేస్ కొంచెం నాట్ ఓన్లీ చెప్పులు, కొందరు కొత్త చెప్పులు కట్టుకున్నారు అనుకో, కూర్చుంటే మడత పడుతుంది అని కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది. కొత్త నగలు తీసుకున్నారు అనుకో, ఆమె మొత్తం నగల మీద దృష్టి, కొత్తది ఏదైనా దాని మీద దృష్టి ఉంటుంది, చెప్పులే కాదు. దేవుడి బిడ్డలారా, అప్పుడు కొత్త పెళ్ళైన మన చిత్తమంతా భార్య మీద ఉంటుంది. ఇంకా వాడు ఎన్ని మాట చెప్పినా వాడు విన్నాడు. మన కాన్సన్ట్రేషన్ అంతా నా భార్య ఎట్లా కూర్చున్నాడు, నా భార్య ఎట్లా కూర్చున్నాడు. ఒక 6 నెలలు 7 నెలలు అదే నడుస్తుంది. తర్వాత ఉన్న ఫీజుగా నేర్పిన తర్వాత ఇక భర్తను ఎప్పుడైనా విడిచిపెడదాం అనిపిస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఒక్కొక్క దాని మీద చిత్తము మనసు పెట్టేవాళ్ళు ఉండరు. నీ మనస్సును దేని మీద పెడుతున్నావు? వ్యర్థమైన దాని మీద నీ మనస్సును పెట్టొద్దంటే ఏది అవసరమో, ఏది విలువైనదో, ఏది ప్రయోజనకరమైనదో పౌలు అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఏంటండి? ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి కూరదగినవో, ఏంటండి వాటి మీదనే మీ మనస్సు ఉంచుకోనండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో మనం దృష్టి పెట్టవలసినవి ఇవి. ఏంటంటే నువ్వు భౌతికంగా లోకంలో ఏం చూస్తున్నావు అనేది డజంట్ మ్యాటర్. లోకంలో మనం చాలా చూస్తాం. లేదు, తను జీవించిన కాలంలో తను చూసిన వాటిని బట్టి దినదినము నీతి గల తన మనసు నొప్పించుకున్నాడు అంటాడు పేతురు భక్తుడు. లోకంలో మనం ఎన్నో చూడాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో లోకంలో ఉన్న పాపాన్ని మనం చూడాల్సి వస్తుంది. లోకంలో ఉన్నటువంటి అసమర్థతను, లోకంలో జరుగుతున్న అన్యాయాలు మనం చూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏం జరిగిన పరిస్థితి మన కళ్ళ ముందు ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, మీరు మీ దృష్టి ఏవి సత్యమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏంటంటే వాటి మీదనే మీ మనస్సు, మీ ధ్యానం ఉంచుకోనండి. దాని మీద పెట్టాలి. అందులో మొదటిది యేసు ప్రభు మీద మన మనస్సు పెట్టాలి రాత్రి పగలు. ఏంటంటే ఈరోజు యవనస్తులకు ఎవరికి లేదు ఈ చింత. యేసయ్యతో ఎవరైనా ప్రేమలో పడ్డారంటే ఎవరి ప్రేమలో వాళ్ళే. అమ్మాయిలు కూడా అంతే. యేసయ్య గురించి మనం తెలుసామంటే ఏం తెలియదు, బైబుల్ పేర్లు చెప్పారు, బైబుల్లో ఉన్న లోతు తెలియదు. మొన్న ఒక బ్రదర్ నేను వాక్యం చదువుదాం అనుకుంటున్నాను, ఎట్లా స్టార్ట్ చేయాలంటున్నాడు.
ये मेरा बहुत बड़ा इच्छा है मैं बाइबल पढ़ना शुरुआत करना वो कैसा शुरुआत करना वो इस मेरा नया मन నేను ఇట్లా ఓపెన్ చేయి బైబిల్ ఎట్లా చదవండి ఇట్లా చదువు ఇట్లా ఓపెన్ చేయి ఇట్లా ఫస్ట్ పేజ్ వస్తుంది ఇది చదువు ఇది చదువు ఎట్లా చదువుతున్నావు బైబిల్ कुछ నియమం कुछ भी नहीं అంటే ఏ నియమం పెట్టుకుంటారా బాబా ఆసక్తిలో నియమాలతో పని లేదు అంటే మరి ఆదివారం స్టార్ట్ చేయాలి ఏ యావారం స్టార్ట్ చేస్తే ఏమో ఆదివారం స్టార్ట్ చేయాలన్నా స్నానం చేసుకొని స్టార్ట్ చేయాలన్నా పండుకొని చదవాలి నువ్వు ఆసక్తి ఉంటే వెంటనే స్టార్ట్ చేసేస్తావు అంతే దానికి ఇంకా సన్నాయి లోపల నొక్కడం ఉండదు ఉండదు విలువైన వాటి మీద దృష్టి పెట్టిన వానికి ఈ లోకంలో ఉన్న ఏది కూడా కంటికి సరిగా దాని మీద దృష్టి పెట్టడం అసలు నువ్వు భౌతిక సంబంధమైన దాని మీద దృష్టి పెడుతున్నావు అంటే నీ మనోనేత్రాలు ఇంకా ఆధ్యాత్మిక సంబంధమైన విలువైన వాటి మీదకి పోలేదు. ఎంతకాలం అట్లా పోకుండా నువ్వు జీవించినా నీ భక్తి అంతా కూడా వ్యర్థము. నా భక్తి ఎట్లా స్టార్ట్ చేయాలంటాడు ఒక ఆయన. అన్న మై భక్తి చాలు కన్నా పోలికే పోతే బడా ఇచ్చా కైసా చాలు కన్నా అంటే నువ్వు ఏడున్నావు ఇప్పుడు అంటే మీ ఊరిలో స్టార్ట్ చేయి భక్తి. నువ్వు సంగారెడ్డి ఉంటే సంగారెడ్డికి స్టార్ట్ చేయి. ఏంటంటే దృష్టి మారాల భక్తి అంటే అర్థమని చెప్పాలా ఉంచవలసిన వాటి మీద మనము మనస్సు పెట్టడమే విలువైన భక్తి. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు నా మనసు ఎక్కడ ఉందో మీకేం తెలుసు, మీ మనసు ఎక్కడ ఉందో నాకేం తెలుసు. ఏంటంటే ఒకడు పాట రాసింది, హృదయం ఎక్కడున్నది. విన్నారు ఆ పాట? మీరు అందరు విన్నారు, అందరు నవ్వుతున్నారు. మళ్ళా నీ చుట్టూనే తిరుగుతున్నదంటే ఎవరు చుట్టూ తిరుగుతున్నాను హృదయం? ఆయన ఎవడో ఒక దాని మీద వచ్చి మనం అట్లుండొద్దు. మన ఏసఐ చుట్టూ తిరిగాలి. హల్లెలూయా. ఏసఐ కొరకు పరితపించాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, మా యొక్క ప్రయాస దేని కొరకు అయ్యా రాత్రి పగళ్ళు? ఎందుకు మేము కష్టపడుతున్నాం? ఎందుకు ఆకలి దప్పులు? ఎందుకు లేమి? ఎందుకు మా జీవితంలో కన్నీళ్ళు? ఎందుకు మాకు నిర్మాణమైన నివాసస్థలం లేవు? ఎందుకు మాకు తొడుక్కోవడానికి సరైన వస్త్రాలు లేవు? భౌతిక సంబంధంగా ఆయన సక్సెస్ కావాలంటే పెద్ద కథ కాదు. పౌలు భక్తుడికి మంచి ముత్యాల వ్యాపారి కుమారుడు ఆయన. చాలా ఉన్నతమైనటువంటి వర్ణానికి ఆ యొక్క వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఏమి బీదవాడు కాదు, ధనవంతుల కుటుంబంలో జన్మించిన వాడు పౌలు. కానీ చాలాసార్లు ఆయన సరైన బట్టలు లేకుండా ఉన్నాడు. చాలాసార్లు దిగంబరత్వంతో చాలాసార్లు కప్పుకోవడానికి సరైన దుప్పట్లు లేకుండా ఉన్నాడు. తినడానికి తిండి లేకుండా ఉన్నాడు. అందరి చేత దూషించబడుతున్నాడు, అందరి చేత వెలివేయబడుతున్నాడు, ఎటుపోయినా ఇరికింపబడుతూ ఉన్నాడు, లేమిలో ఉంటున్నాడు. ఎందుకు ఇవన్నీ అంటే మా ప్రయాస వేరే దాని కొరకు ఉన్నది. ఈ లేమి నుంచి ఎట్లా బయటపడమనేది నా ప్రయాస కాదు. ఈ దిగంబరత్వం నుంచి ఎట్లా బయటపడనేది నా ప్రయాస కాదు. ఈ ఆకలి దప్పికల నుంచి ఎట్లా బయటపడాలనేది నా ప్రయాస కాదు. నాకు వస్తున్నటువంటి వ్యతిరేకతల నుండి ఏ రీతిగా బయటపడాలనేది నా యొక్క ప్రయాస కాదు. నాకు సొంత ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నాను, ఏ రీతిగా సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఆయన ప్రయాస కాదు. దేవుని బిడ్డలారా, పౌలు యొక్క ప్రయాస ప్రతి మనుషుల్ని సిగ్గుపడనక్కలేని పనివాడిగా సంపూర్ణునిగా చేసి నిలబెట్టాలి. ఇది మన గురి అయి ఉండాలి. ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. ఈ పనికి నువ్వు పూనుకుంటే నీ ముందు ఎంతమంది నిలుస్తారో కూడా నువ్వు ఊహించలేవు. నేను ఒక 100 మందిని పూర్ణముగా తయారు చేసి క్రీస్తు న్యాయపీఠం నిలబెడదాం అనుకున్నా. మోషే 6 లక్షల మందిని సంపూర్ణంగా తయారు చేద్దాం అనుకున్నాడు, కానీ 2 మిగిలారు. యేసు ప్రభులో వారు కొన్ని 100 మందిని మరి సిగ్గుపడనక్కలేని పనివారిని నిలబెడదాం అనుకున్నాడు, కానీ 12 మంది మిగిలారు. లాస్ట్కి వస్తే వాళ్ళు ఇంకోటి ఇసుకరి తీయకపోను 11 మంది మిగిలారు. ఈ పని కొరకు మనం పూనుకున్నాం. సేవ వ్యర్థము కావద్దంటే, మన ప్రయాస వ్యర్థం కావద్దంటే మనం దేని మీద దృష్టి పెట్టినాము అది చాలా కీలకమైన విషయం. అసలు అందరూ వెళ్ళిపోవచ్చు. యేసు ప్రభు దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోయారు. 2-3తోనే ఆయన చాలాసార్లు ప్రార్థన చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. కానీ ప్రభు యొక్క ప్రయాస వ్యర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు నా జీవితంలో అనుకున్నాను, ప్రభువా నేను 14-15 సంవత్సరాలు సేవ జీవితంలో ఉన్నాను కదా, 14-15 ఏళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను కదా, 14 ఏళ్ళుగా ప్రతిరోజు ముఖాల మీద గడుపుతున్నాను కదా, అయినా నాకు సొంత మందిరం లేదు, అయినా నాకు సంఘము లేదు, సేవ లేదు, విఫలమైపోయిందా నా జీవితము, నా ప్రయాస వ్యర్థమైపోయిందని నేను చాలాసార్లు కన్నీరు గార్చాను దేవుని దగ్గర. ఏంటంటే అనిపిస్తుంది కొన్నిసార్లు, అదే నేను పడుతున్న ప్రయాస వ్యర్థమైపోయే ప్రయాసనేమో, ఒకవేళ నేను దేవుని సంకల్పంలో లేనేమో, దేవుని పిలుపులో నేను లేనేమో, నేను వ్యర్థంగా కష్టపడుతున్నానా,
దేవుడు పిలవకపోయినా ఏదో నా ఇష్టపూర్వకంగా వచ్చానా? దేవుడు యొక్క ప్రణాళికలో దేవుడి సంకల్పం ఉంటే దేవుడు కార్యాలు నా పక్షాన్ని జరిగిస్తున్నాయి కదా. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఆకలి తప్పికలు, ఇంత లేమి నా జీవితంలో ఎందుకుంటుంది? అయ్యో నా ప్రయాస వ్యర్థమైపోతున్నదేమో అని చాలాసార్లు నేను అనుకున్న పరిస్థితులు ఉన్నాయి. చాలాసార్లు నేను ఒక మంచి సేవకునికి కొంచెం పిలుపు, అభిషేకం ఉండి దేవుని చేత బలంగా వాడబడుతున్న సేవకునికి సహకారం ఉంటే సరిపోతుంది, నేను రాంగ్ స్టెప్ వేశానేమో అనుకున్న పరిస్థితులు చాలాసార్లు ఉన్నాయి. బికాస్ వి డోంట్ నో ఆర్ వి ఇన్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. మనం దేవుని ప్రణాళికలో దేవుని పిలుపులో ఉన్నామో లేదో తెలియదు కదా, నిశ్చయం లేదు కదా. విచ్ ఇస్ ద బెట్ టు కన్సిడర్ అవర్ కాల్ అంటే తెలియదు. నాకు పిలుపు ఉందో లేదో తెలియదు. సేవ అయితే చేస్తున్నా, 14-15 ఏళ్ళు ప్రయాసపడుతున్నా, పిలుపు ఉంది అనుకుంటున్నా, దేవుడు నన్ను ఏర్పాట్లో ఉన్నాను అనుకుంటున్నా. కానీ పరిస్థితులు చూస్తే ఫలితాలు మాత్రము నాకు పిలుపు లేదేమో అనిపిస్తున్నాయని చాలాసార్లు నేను బాధపడ్డాను. చాలాసార్లు నేను దేవుడి సన్నిధిలో కన్నీరు కాచిన. అయితే దేవుడు అంటాడు, దేవుడి ఏర్పాట్లో దేవుని పిలుపులో ఉన్న ఎవరి జీవితమైన నువ్వు బైబిల్ అంతట్లో చూడు, వారు లాస్ట్కి వస్తే ఒంటరి వాళ్ళయ్యారు. వారిలో ఏంటంటే యెషయా గురించి ఏమంటారు, వారిలో ఒంటరి అయిన వాడు యెబ్బోకు దగ్గర యాకోబు ఒకడే మిగిలాడు, అబ్రహాం ఒకడే మిగిలాడు, లోతు ఒకడే మిగిలాడు కదా. ఆయన పిలుపులో ఉన్న వారికి ఇప్పుడు 100 మంది సుడుములు ఉంటారనే గ్యారెంటీ లేదు. కుమారుడు ఒక్కడు మిగిలిన యెబ్బోకు దగ్గర ఒకడే మిగిలాడు యాకోబు, కానీ కన్నీరు గార్చడం ఆపలేదు. హల్లెలూయా. పిలుపున్న వారి జీవితంలో ఆ యొక్క జీల్ ఎంత, ఎవరు నాతో పాటు ఉన్నా లేకపోయినా, ఐ డోంట్ కేర్ అట్ ఆల్. వాట్ అబౌట్ మై స్పిరిచువాలిటీ, వాట్ అబౌట్ మై డివోషనల్ లైఫ్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గర నుంచి ఎన్నిసార్లు నాకు ఇట్లా బాధ వేదన అనిపించినా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత కన్నీరు గర్చినా, వ్యర్థమైపోతున్నట్టుగా నా సేవ కనిపించినప్పుడు నాకు దేవుడు చాలాసార్లు బలపరిచిన వ్యక్తిగతంగా వచ్చి, నా కుమారుడా నువ్వు నా యొక్క ఏర్పాట్లో ఉన్నవాడు, లేకపోతే ఇంత వేదన, ఇంత బాధ, ఇంత కన్నీరు, ఇన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ఆయన సేవలో కొనసాగదామన్న తీవ్రత ఏంటండి, వెళ్దామన్న ఆశ ఏదో ఉందో అదే చెప్తుంది నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావని. హల్లెలూయా. ఏమి లేకపోయినా నువ్వు ప్రార్థన చేద్దామని చూస్తున్నావు, ఏమి లేకపోయినా దేవుని యొక్క ప్రణాళికలో ముందుకు వెళ్ళాలని చూస్తున్నావు. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. అది చాలు దేవుని యొక్క ఏర్పాట్లను వాడబడడానికి. డోంట్ కేర్ అబౌట్ యువర్ ఇన్పర్ఫెక్షన్. నీకున్నటువంటి ఆ బలహీనతల వైపు నువ్వు చూడొద్దు అంటాడు దేవుడు. కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా, కలవరముందెగా వెందులకు, కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా, కలవరముందెగా వెందులకు, సంతోషముతో సంగీతాలతోను, సంతోషముతో సంగీతాలతోను
అనుకుంటారే వాళ్ళు. ఎన్నోసార్లు మేము పరీక్షలకు వెళ్ళినప్పుడు నేను ఇప్పుడంటే దేవుని దయ వలన కారులో తిరుగుతున్నాను, సేవారంభంలో సైకిల్ మీద తిరిగేది. నేను స్వరస్ పాస్టర్ గారు ఎన్నో గ్రామాలు నడుచుకుంటూ పోయినా. జైరాబాద్లో ఉన్నప్పుడు నడుచుకుంటున్నా పోతుంది 10-15 కిలోమీటర్లు. తర్వాత అన్న బండి కొనుక్కున్నాడు. ఆ బండి కొనుక్కున్నసారి పెట్రోల్ మధ్యలో పోయినాక అయిపోయింది. దొబ్బకుండా పోతుంది, పెట్రోల్ పంప్ ఏడు ఉంటుంది తెలియదు. ఇంత కష్టపడుతున్నాం కదా. ఈరోజు మాకు మరి సొంత మందిరాలు లేవు, ఈరోజు మాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. అయ్యో మా ప్రయాస వ్యర్థమైపోయిందా అనిపిస్తుంది చాలాసార్లు. దేవుడు మేము ఇంత కష్టపడ్డాం, 14-15 ఏళ్ళు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో కన్నీరు, ఎన్నోసార్లు నడుచుకుంటూ తిరిగిన పరిస్థితులు అన్ని చూసి కూడా ఎందుకు దేవుడు మా పక్షంలో స్పందిస్తలేడు? దేవుడు మాకు అన్యాయం చేస్తున్నాడా? దేవుడు మమ్మల్ని ఇంతగా ఆయన విముఖుడు అయిపోయినాడా అని బాధపడిన రోజు అంటూ ఉండదు. అయినా ఇంకెందుకు సేవలే, ఇంకెందుకు పరిచర్యలే, అక్కడ పోతే ఎవరు విశ్వాసులు దశంబాలు ఇచ్చేవాళ్ళు లేరు. ఎక్కడికి పోయినా మాకు సరైన రెస్పాన్స్ లేదు, మా మీద పైపెచ్చు వ్యతిరేకత ఉన్నది, ఎందుకు సేవ మరి అన్ని విడిచిపెట్టి పోదామని అనిపించిన మరుక్షణమే బలమైనటువంటి దేవుని శక్తి కమ్ముకుంటుంది. అదేందో ఆశ్చర్యం. మళ్ళా ఎన్నోసార్లు నాకు అనిపిస్తుంది, ఎందుకులే ఇవన్నీ ఇబ్బందులు, ఎందుకు ఏదైనా పని చేసుకుని బతుకొచ్చు హ్యాపీగా. మేము బతుకుల కొరకు జీవనోపాధి కొరకు వచ్చింది కాదు కదా సేవ కొరకు. దేవుని బిడ్డలారా ప్రయాస వ్యర్థమైపోయినట్టుగా కనబడుతుంది చాలాసార్లు. యేసుప్రభుల వారు శిలువ మరణం పొందినప్పుడు ఏంటంటే శిష్యులు అనుకుంటారు, మేబీ అందరూ కొరడా దెబ్బలు కొడుతున్నారు, వెనక నుంచి ఒకడు ముందు నుంచి ఒకడు తంతున్నారు, గడ్డపు వెంట్రుకలు పెరిగి వేస్తున్నారు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు. సో ఎంత పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ జరిగినటువంటి సమయంలో శిష్యులందరూ అనుకుంటారు, అయ్యో యేసుప్రభు ప్రయాస వ్యర్థమైపోయినట్టే. నేను రాజున్నాను, రాజ్యమును స్థాపించడానికి వచ్చినాను అన్నాడు, ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు, 5 చెప్పులు 5,000 మందికి పంచినాడు కదా, ఆయన ద్వారా జరిగిన అద్భుతం అంటూ లేదు కదా. చచ్చిపోయిన శవాన్ని లేపినాడు కదా యేసుప్రభుల వారు, చనిపోయిన లాజరు లేపినాడు కదా. ఇప్పుడు శిలువ మరణం పొందుతున్న సమయంలో చుట్టుకుంటున్న వాళ్ళందరూ అనుకుంటారు, అయ్యో ఈయన ప్రయాస వ్యర్థమైపోయింది. ఏంటంటే కరిమేలు కొండ మీద దేవాగ్నిని దించినటువంటి ఏలియా ఒక సమయంలో ఒంటరి వాడైపోయినాడు. ఇంత మటుకు చాలు ప్రభు అని మదరి వృక్షం కింద కూర్చొని నా ప్రాణం తీసుకుంటున్నాడు. చివడున్న వాళ్ళందరికీ ఏలియా ప్రయాస వ్యర్థమైపోయినట్లున్నది. వ్యర్థమైపోయినట్టు కనబడుతుంది కదా. ఈరోజు దేవుని పెట్టినారు. ఒకప్పుడు ఏ సేవకుడు వారంతా గొప్పగా పెద్ద పెద్ద బహిరంగ సభలు, పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్స్లో సినిమా దర్శనం చేస్తున్నాడు మన గురువు గారు గారు. ఈరోజు ఎవరు పనిచేయడు. ఆయన సేవ ముందు ఏ సతీష్ కుమారు, ఏ ప్రవీణ్ కుమారు, ఏ వీళ్ళంతా అసలు బచ్చా, వీళ్ళంతా పిల్లకాయలు, వీళ్ళంతా ఆయన సేవ ప్రారంభించి పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టినప్పుడు అడ్రస్ లేని మనుషులు. ఈరోజు పరిస్థితి చూస్తే ఓపెన్ గారి ప్రయాస వ్యర్థమైపోతుంది కదా. ఒకప్పుడు అంత అద్భుతంగా వాడబడ్డాడు, ఎక్కడ మీటింగ్స్ పెట్టినా కొన్ని 1000 మంది వచ్చేవాళ్ళు, ఎక్కడ మీటింగ్స్ పెట్టినా గొప్ప గొప్ప కార్యాలు, ప్రచండమైనటువంటి వాక్యాన్ని కురుస్తాడు. ఇప్పుడు చూస్తే మరి ఆయన సేవా జీవితం అంతా కూడా విఫలమైపోయినట్టు కనబడుతుంది కదా. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా మన దృష్టికి ఆయన కనబడుతున్నప్పుడు ఇక చనిపోయాడు యేసుప్రభుల వారు, అయిపోయింది, ఇలా ఇంతకు అంతమైపోతున్నాడు అనుకున్న సమయంలో ఆయన తిరిగి 3వ దినాన్ని లేసినాడు. అయిపోయింది, నా ప్రయాసం వ్యర్థమైపోయింది అన్న సమయంలో మన ఊహించిన రీతిలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. అందుకే అంటాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారును, అది ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. Be faithfulness in the mighty way. Be faithfulness in the ministry of God. ఎప్పుడు మనకు విశ్వాసం సన్నగిలొద్దు. ఏంటండి, అందుకే మా జీవిత సాక్ష్యాలు కూడా సరే చెప్తా ఉంటాం. ఎటువైనా మా జీవితంలో ఇలా మరి ఎందుకు బాబును దేవుడికి పెట్టి వెళ్ళిపోలేము అంటే విశ్వాసంలో బలహీనులం కాలే, భౌతికంగా బలహీనులమైన, ఆర్థికంగా బలహీనులమైన, అనారోగ్యపరంగా బలహీనులమైన, కుటుంబ పరంగా బలహీనులమైన,
సమాజంలో బలహీనమైన ఏ కోణంలో చూసినా బలహీనంగా కనబడుతున్నాం, కానీ విశ్వాసంలో బలహీనం కాలే. విశ్వాసంలో బలవంతులము, దయ్యపు శక్తులు ముందుకు వచ్చినప్పుడు బలవంతులము, దేవుని కార్యాలు జరిగించాలనుకున్నప్పుడు బలవంతులము. ఆ జీడ్ ఎవరికైతే ఉంటుందో, ఆ స్పిరిట్ ఎవరికైతే ఉంటుందో వారు అంటారు, నా ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. హల్లెలూయా. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిలిపినందు సార్థకమా. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిలిపినందు నా బ్రతుకు సార్థకమాయెను. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెను. ఆమేన్. నీయందు పడిన ప్రయాసము నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నేను నీ స్వాస్థ్యమే, నా స్తోత్రములన్నీ నీకేనయ్యా, నా స్తోత్రములన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నామమును నిన్నే ప్రస్తుతింతును పూజనీయుడా. నా హృదయ ఫలతో ప్రణమిల్లెను నీ సన్నిధిలో పూజార్చుట. నా హృదయ ఫలతో ప్రణమిల్లెను నీ సన్నిధిలో. నా హృదయ ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ప్రాంతంలో 4 సంవత్సరాల సేవా జీవితము గమనించినట్లయితే, లోకానికి అభిషేకము లేని వారికి, సత్యము తెలియని వారికి, అరే వారు వ్యర్థమైన ప్రయాస పడుతున్నారు అనుకుంటారు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి బోధ, నేను కలిగి ఉన్నటువంటి దర్శనం, వాట్ కైండ్ ఆఫ్ విజన్ డు వి హావ్ ఆఫ్ దిస్ అవర్, ఈ దినములలో ఈ సమయములో నేనేం బోధిస్తున్నా దాన్ని బట్టి నేను అర్థం చేసుకోవాలి. నా ప్రయాస వ్యర్థము కాలేదు. లోకంలో ఎవరైనా ఓడిపోవడానికి అవకాశం ఉందేమో, కానీ నేను ఓడిపోవడానికి అవకాశం లేదు. ఎవరైనా నిర్వీర్యపడడానికి అవకాశం ఉందే, నువ్వు నిర్వీర్యం కాకూడదు. బికాస్ యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మీరు దేవుని సంకల్పంలో ఉన్నవారు. పౌలు అంటున్నాడు, మా ప్రయాస వ్యర్థము కాదు. లోకానికి కనిపిస్తుంది వ్యర్థమైనట్లుగా. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు 3 సార్లు, 1:40 కొరడా దెబ్బలు తిన్నప్పుడు అందరికి అనిపించింది పౌలు వ్యర్థమైన ప్రయాస పడుతున్నాడని. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మన ఇంటెన్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు దేవుని యొక్క అభిషేకం చేత నింపబడి దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం జీవిస్తే, నీ జీవితంలో ఏ రకమైన రహస్య పాపము లేకుండా నువ్వు ప్రభు పరిచర్యలో ప్రార్థనలో ఉంటే నీ ప్రయాస వ్యర్థం కాదు. ఒకవేళ రహస్య పాపం ఏదైనా ఉండి నువ్వెంత ప్రయాసపడ్డా లాభం లేదు. దేవుడు చూసేది ఏంటంటే, నా అభిషేకం వీరికి ఇచ్చినా, నా సత్య దర్శనం వీరికి ఇచ్చినా, వీరి రహస్య బ్రతుకు ఏ రీతిగా ఉంది. వాట్ అబౌట్ ఈజ్ పర్సనల్ లైఫ్? నువ్వెంతగా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి వెళ్తున్నావు అని కూడా దేవుడు చూస్తాడు. చాలా మంది వారి సొంత సామర్థ్యం మీద ఆధారపడి సేవ చేయడం చూస్తారు. డోంట్ డిపెండ్ అబౌట్ యువర్ ఎబిలిటీ. నీ ఎబిలిటీ ఏమైనా కావాలండి? నాకు చాలా సామర్థ్యం ఉండొచ్చు, నాకు చాలా సంగతి తెలిసి ఉండవచ్చు, నేను చాలా మేధావి అయి ఉండవచ్చు. డజన్ నేను నీకున్న జ్ఞానం వైపు నువ్వు చూసుకోవద్దు. ఎంతగా నువ్వు దేవుని ఆత్మ మీద ఆధారపడుతున్నావు, వారి ప్రయాస వ్యర్థం కాదు. హల్లెలూయా. లోకంలో చాలా మంది అంటారు, నువ్వు హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అని దర్వాజాల మీద వచ్చి స్టిక్కర్ వేసిపోతున్నారు.
మన గురువుగారు అంటాడు, అసలు ఎందుకు నేను ఎందుకుగా గర్వించాలి? పుట్టుకొని వచ్చి కొంతమంది అంటరాని వారు మమ్మల్ని ముట్టుకోవద్దని ఊరు బయట పెట్టిన మన ధర్మాన్ని బట్టి నేను సంతోషించాలనా, గర్వించాలనా? కొంతమంది నీచులు, కొంతమంది దేవుని గుడిలోనికి రావద్దు, వాళ్ళ కులదేవాలు వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవాలి తప్పితే మా గుడికి రావద్దని చెప్పినందుకు గర్వించాలనా? లేకపోతే మరి ఆ యొక్క బీదల యొక్క ధనాన్ని, వారి ఆస్తుల్ని, వారి భూముల్ని దోచుకున్నందుకు గర్వించాలనా? సనాతన ధర్మంలో ఏ మంచి ఉన్నదాన్ని గర్వించాలంటాడు. ఒక మనిషి చెప్పాడు గర్వించడానికి. ఏంటంటే యేసుప్రభు అంటాడు, దావీదు అంటాడు 20 కీర్తనలో 5వ వచనంలో, మనము మన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేయాలంట? అతిశయింపవలెను అన్నాడు కదా. చదవండి అన్నమాట. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని. 7వ వచనం చదవండి. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు గాని మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఎందుకు అతిశయించాలంటే, దేవుడు ఇక్కడ పార్షాలిటీ చూపలే. ఏ ఒక్కరు ఆయన నిషేధింపబడ్డ వారు కాదు, ఏ ఒక్కరు ఆయనకు అంటరాని వారు కాదు, ఏ ఒక్కరు ఆయనకు ఏంటంటే తృణీకరింపబడ్డ వారు కాదు. దేవుని దృష్టికి అందరినీ పిలిచిండు ఆయన. సమస్త జనులారా అన్నాడు. అందుకు నువ్వు అతిశయించు. ఆయన సంఘంలో ఆయన రక్తం చేత కడగబడ్డ వారిలో విభేదాలు లేవు, హెచ్చుతగ్గులు లేవు. అందుకు నువ్వు అతిశయించు. కొందరు అంటరాని వారు అనేది లేదండి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అందరం సమానమే. దేవుని బిడ్డలారా, ఈరోజు లోకంలో ఉన్న వారి ప్రయాస వ్యర్థమవుతుందేమో కానీ సత్య అభిషేకంలో ఉన్న మన ప్రయాస వ్యర్థం కాదు. కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఈ పరిస్థితి ఉన్నది. వాళ్ళ ప్రయాస వ్యర్థమే. ఎంతకాలం ఉన్నా మన ప్రయాస వ్యర్థమే. మాలలకు మాత్రమే కొన్ని చర్చలు ఉన్నాయి తెలుసా. మాలల చర్చలు ఉన్నాయి. అలా మాలోనే ఉంటారు, మా దగ్గర రానియరు. ఎందుకు రానియరు మా దగ్గర అంటే, వస్తే వాడు ఆయనతో మా పిల్లలు పెళ్లి చేసుకుంటాడేమో కదా. మాది కూడా చర్చకి మాలోడు పోడు. ఎందుకు? ఆడిపోయి మళ్ళా ఈ ఇచ్చిపుచ్చుకోవాలి లేవు కదా. వీడు వాడికి అంటాడు వాడు, వాడు వీడికి అంటాడు వాడు. ఎంత దరిద్రమైన వ్యవహారం. మళ్ళీ వీళ్ళందరూ కలిసి దేవుని స్థుతిస్తారంట. దేవుడు చెప్పిండా? అటువంటి పరిస్థితి దేవుడు ఏర్పాటు చేసిండా? ఎవరి కార్యక్రమం అది? సైతాన్ని పని కాకపోతే కుల వ్యవస్థ అనేటువంటి పోనంత వరకు వాడు ఎంత ప్రయాసపడ్డా వ్యర్థం. వాని మైండ్లో అది పోకపోతే వాని ప్రార్థనలు పెడతాము, వాని కానుకలు పెడతాము, వాని ప్రయాస ఫస్ట్ అది ఎగిరిపోవాలి. ఈరోజు క్రైస్తవ సంఘంలో పెద్ద పీట వేసుకొని కూర్చుంది. ఒక చర్చ్ ఉంటుంది, క్యాథలిక్ వ్యవస్థ. అందులో ఓన్లీ రెడ్డిలే ఉంటారు. మార్తమ్మ చర్చ్ ఓన్లీ బ్రాహ్మణ్సే ఉంటారు. ఒక్కొక్కరికి ఒక చర్చ్ ఉన్నది. వేరే రాజీరాలకి ఏంటంటే, లేకపోతే మహాత్మా గాంధీ గారు దేవుని నమ్ముకున్నారు. మీకు తెలుసా? మహాత్మా గాంధీ గారు కృత నిబంధన బైబుల్ చదివి ఆయన లండన్లో యూనివర్సిటీలో లాయర్గా చేస్తున్న సమయంలో చర్చికి వెళ్ళాడంట. బైబుల్ చదివి చాలా మంచి అనిపించిన యేసుప్రభు బోధనలు కాబట్టి ఆ దేవుని నమ్ముకుందామని వెళ్ళాడు మహాత్మా గాంధీ గారు చర్చిలోనికి. వెళితే అదేమో వైట్ పీపుల్ చర్చ్, ఈయనేమో నల్లవాడు, నల్ల జాతీయుడు. అరే బ్లాక్ పీపుల్, ఇది మీ చర్చ్ కాదరా బాబా అని ఆయనకు మెడలు బట్టి బయటకు దుబ్బేసినట్టు. చర్చిలోకి పోయి చర్చిలో కూర్చున్న మనిషిని లేపి బయటకు దుబ్బేసినట్ట మహాత్మా గాంధీ గారిని. అంటే ఆయనకు ఆ రోజు అర్థమైంది, యేసుప్రభు బైబిల్ అయితే చెప్పలేదు, బైబిల్లో చెప్పేది ఒకటి, క్రైస్తవులు చేసేది ఒకటి, కాబట్టి జీవితంలో నేను ఈ మతాన్ని స్వీకరించాలని వెళ్ళిపోయాను బయటికి. లేకపోతే వన్ ఆఫ్ ద గ్రేట్ మిషనరీ భారతదేశంలో ఉండేవాడు. చర్చ చేస్తున్నటువంటి తప్పులు, కుల వ్యవస్థను కట్టుకొని అందరు నమ్ముకోవాలని నువ్వు ఆశపడమే తప్పు. ఎందుకంటే నమ్ముకుంటాడు ఎవడో నీకు తెలియదు, ఏ కులపడో నీకు తెలియదు. ఏంటంటే ఈరోజు చాలా మంది ప్రయాస క్రైస్తవులది వ్యర్థమైపోవడం గల కారణం ఏమిటంటే, వారి మనసులోకి వెళ్ళి కొన్ని పోలేవు. వ్యర్థమైన వాడి మీద దృష్టి పెట్టారు, వ్యర్థమైన కుల వ్యవస్థ మీద దృష్టి పెట్టారు, వ్యర్థమైనటువంటి ఈ లోకాశలో దృష్టి పెట్టారు. మళ్ళా ప్రభువు సేవ చేయడం. మా గురువు గారికి అటువంటి పరిస్థితి లేదు. మా గురువు గారు 450 కులాంతర వివాహాలు చేసిండు. ఆయన కులమే లేదు ఆయనకు. ఆయన కుల వ్యవస్థ ఆయన ముందుకు వచ్చిందంటే ఆయనలో ఒక కొసమ పిల్లడని కనిపిస్తాడు. నేను కూడా చాలా మంది కంటే నేను స్వరస్పష్టగా నేను ఒక ఇంటికి ప్రార్థన చేయను. చాలా సేపు ప్రార్థన చేసి మంచిగా మాకు కాక పెట్టిన తర్వాత అయ్యగారు మా బిడ్డ పెళ్లి సంబంధం చూడండి, కాకపోతే మాకు సంబంధం చూడండి. బయటకు వచ్చి ఇద్దరు మొక్కలు చూడండి, ఆ పిల్లకి అసలు పెళ్ళిగా ఉదయిస్తున్నాము. ఇదే మా శాపం. పెళ్ళి రావద్దామని ప్రార్థన చేసినాం. ఏంటంటే నీ కులం కావాలన్నా నీవన్నా. నేను ఇంకా ఎన్ని ప్రార్థనలు పెట్టుకొని ఇంట్లో ఏం చేసినా ఏం లాభం చెప్పు.
నా కులపోడే కావాలి, నా కుల పిల్లలు కావాలని ఇటువంటి వాళ్ళు ఏదో ప్రయాస సఫలమవుతుందని చెప్పండి. మనకి ఎవరికి అటువంటిది లేదు. ఈ కులం వస్తుంది. ఆదాముకి ఏ కులం అండి? ఆదాము కాప, కమ్మన, చెట్టి పరిజన, మాదిగన, ఎరకల, మంగళ ఏదని కులం ఉంది ఆయనకు. ఆదాముకు లేని కులము మనకెట్లా వచ్చింది? ఎవరు నిర్మించింది? బైబుల్ చెప్పిందా? ఎవడో వాని మనోధర్మశాస్త్రం నిర్మించుకుంటే మనం ఎందుకు పాటించాలి? దేవుని బిడ్డలారా, నమ్మొద్దు. మన భౌతికంగా ఉంటే ఉండొచ్చు, మీకు సర్టిఫికేట్లలో భౌతికంగా ఒకటి వచ్చింది, అది ఇక్కడ బతకడానికి కావాలి కాబట్టి అది ఉంటే ఉండొచ్చు, కానీ నీ మనసులో ఉండొద్దు. అది నీ మనసులో ఉండొద్దు. నీ సర్టిఫికేట్ల మీద పెట్టుకో. నీకు వస్తున్న లబ్ధి, ఉపాధి, నీ ఏవైతే ప్రభుత్వం ద్వారా నీకు వర్తిస్తాయో అవన్నీ బెనిఫిట్స్ నువ్వు పొందుకో, తప్పు కాదు. కొంతమంది వ్యర్థులు మాట్లాడతాం, సర్టిఫికేట్ మార్చుకుంటున్నాం. సర్టిఫికేట్ మార్చుకుంటే మన మైండ్లోకి వెళ్ళిపోతుందా? పలానా వాడు మాదిగా తన మైండ్లోకి వెళ్ళిపోతుందా? నేను సర్టిఫికేట్లో మార్చుకుంటాను. అబ్బాయి నాకు సర్టిఫికేట్లో ఈరోజు మాదిగా ఉంది, నేను మార్చుకుంటాను. నాకు బ్రాహ్మణ్ ఇస్తావా, రెడ్డి ఇస్తావా, నీ ఇంట్లోకి రాణిస్తావా? సర్టిఫికేట్లో కొట్టేసుకున్నా కదా. సర్టిఫికేట్లో కొట్టేసుకుంటే నాకు ఉండదు కదా కులం. పోతుందా మన మైండ్లోకి వెళ్ళి? ఎవరి మైండ్లోకి వెళ్ళిపోదు. అసలు నాకు ఇంకా సర్టిఫికేట్కి కొట్టేసుకోవడం ఏం లాభం? ఎంతో మంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా దేవుని బిడ్డలారా వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచినారు. మనం అటువంటి మన దృష్టిలే. విలువైంది దేవుని ప్రణాళిక తన దాసునికి అప్పగించినాడు. విలువైన బోధ దేవుడు తన దాసునికి అప్పగించినాడు. గ్రంథాలు రచింపజేసినాడు. మా యొక్క దృష్టి, మా చింత యావతంతా ఒకటే, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి సంపూర్ణ చేయాలనే విషయాలు. ఐడియాలజీ విషయంలో సంపూర్ణ చేయాలి, ప్రార్థనలో సంపూర్ణ చేయాలి, అభిషేకంలో సంపూర్ణం చేయాలి, కృపావరాల్లో సంపూర్ణ చేయాలి. ఏంటంటే ఒక స్పష్టత కలిగి ఉండాలి మనం. దాని కొరకు పద్మరావు అన్న కానీ, నేను కానీ, పవన్ పాస్టర్ కానీ, స్వరాజ్ గారు కానీ, ఇంకెవరైనా నలుగురున పోతాం. ఒక్కొన్ని సంపూర్ణం చేసిన నా జీవిత కాలానికి సరిపోతుంది. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ అనుకుంటాను నేనైతే. ఒక్కొన్ని సంపూర్ణ చేయడం చాలా కష్టం అండి. లోకంలో నువ్వు దేని కొరకైనా కొన్ని రోజులు కష్టపడితే, ప్రయాసపడితే సక్సెస్ఫుల్ అవుతుంది. మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసినప్పుడు కొంతమంది బిడ్డలు, నా ఆత్మ బిడ్డలు గట్టిగా కష్టపడ్డారు, కొట్టారు జాబ్, గవర్నమెంట్ జాబ్ కొట్టారు. పెద్ద కష్టం కాదు. వాళ్ళు కొన్ని రోజులు రాత్రి వాళ్ళు కష్టపడి ప్రయాసపడితే కొట్టొచ్చు, కానీ ఒక వ్యక్తిని సంపూర్ణ చేయడం అనేది చాలా, ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఈ లోకంలో నువ్వు వేరే దాని విషయంలో ప్రయాసపడ్డట్లు కాదు ఇది. ఈరోజు మేము ఇంత దూరం వచ్చి, ఇంత భారం అనక దూరం అనక వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, కొంతమందినైనా సంపూర్ణ చేయాలి, కొంతమందినైనా లోకం మీద వైరాగ్యం పుట్టాలి, లోక వ్యసనాల నుంచి విడిపించబడాలి, కొందరైనా వారి మనసులో ఈ కట్టుకున్నటువంటి త్రాడు తెంచుకోవాలి దేవుని పని కొరకు, కొందరైనా వారికి ఉన్నటువంటి రహస్య పాపం నుంచి బయటపడాలి ప్రభు పని కొరకు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ బ్రతుకు, నీ యొక్క ఆత్మీయ జీవితము విఫలమవుతున్నటువంటి స్థితిలో ఉన్నదా? వ్యర్థమైపోతున్న స్థితిలో ఉన్నదా? చెక్అవుట్ యువర్ సెల్ఫ్. నీ మీద డిపెండ్ అయి ఉన్నది అది. చాలా మంది మాకు విచిత్రం అనిపిస్తుంది. అనే వాడు వచ్చి చాలా అద్భుతంగా ప్రార్థనలు చేస్తారు, చాలా అద్భుతంగా ప్రభు పరిచయంలో పాటలు పాడుతూ ఉంటారు, చాలా అద్భుతంగా దేవుని సేవకు సహకరిస్తూ ఉంటారు, కానీ ఒక రహస్య పాపం వాని జీవితంలో ఉంటుంది. అసలు ఎన్నేళ్ళు కష్టపడ్డా లాభం ఉంటుంది. దేవుడు రహస్య బ్రతుకుని చూసినప్పుడే వాడి రహస్యంలో ఒక తాడు కట్టబడి ఉన్నది. వానికి కట్టబడితే నేను గట్టి తాళతురా అంటాడు ఒక పాటలో. అట్లా కట్టబడిన తర్వాత ఇక్కడ ఎన్ని చేసినా అది పెడతా, ఫస్ట్ ఆ కట్లు తెంపుకోవాలి. ఆ రహస్య బ్రతుకులో దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు కట్ చేసుకోవాలా. అప్పుడు నువ్వు పడుతున్న చిన్న ప్రయాస అయినా, చిన్న పని అయినా దేవుడు సఫలీకృతం చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 4 సంవత్సరముల సేవా జీవితం, ఇక్కడ సంఘ జీవితంలో నీవు నేను పడినటువంటి ప్రయాస మెచ్చుకోదగ్గ ప్రయాస. 4 ఏళ్ళు నువ్వు ప్రభు కొరకు కార్చిన కన్నీరు ఎంత? నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీరు కార్చి ఉండొచ్చు, నీ పిల్లల కొరకు నువ్వు కన్నీరు కార్చి ఉండొచ్చు, నీ భర్త కొరకు నువ్వు కన్నీరు కార్చి, నీకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కొరకు నువ్వు కన్నీరు కార్చి ఉండవచ్చు, నీకున్న హెల్త్ స్ట్రగుల్స్ కొరకు నువ్వు కన్నీరు కార్చి ఉండొచ్చు. మేబీ దేవుని కొరకు కార్చిన కన్నీరు చుక్కలేని, దేవుని పని కొరకు నువ్వు మోకరించి ప్రార్థించిన ప్రార్థనలేని, దేవుని పని కొరకు నువ్వు ఇచ్చినటువంటి నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, దేవుని పనిలో నీ భాగం ఎంత? సేవకుడు ఒక్కందన్న భారము మీరు పోయి ఆత్మని సంపాదించారా? సేవకుడు ఒకటే సువార్త ప్రకటించాలా? మీ వంతు మీరు 4 ఆత్మలు తీసుకురారా దేవుని సన్నిధికి? ఏంటండి బాధ అనిపించాలి మనకు. అయ్యో మా దైవ సేవకుడు 4-5 ఏళ్ళుగా కష్టపడుతున్నాడు, రాత్రి అనక పగలనక. మా వంతు మేము కొన్ని ఆత్మల్ని సంపాదిస్తాం, మా వంతు మేము కొంత సువార్త ప్రకటిస్తాం. దేవుని బిడ్డలారా, కొంతమంది ఎంత చెప్పినా
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉండాలి బ్రదర్. మార్పు రాదు. ఏంటంటే సంథింగ్ విల్ బి చేంజ్ అండి. దేవుని వాక్యం విన్న తర్వాత నీలో మార్పు రాకపోతే ఏం లాభం చెప్పండి? అది వ్యర్థమే. వాక్యం విన్న తర్వాత కూడా మార్పు రాకపోతే అక్కడ నువ్వు విన్న ఆ ప్రయాసం కూడా పెడితే ఎంతసేపు కూర్చొని. కొంతైనా మనలో ఆ యొక్క తీర్మానాలు దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మేము పడిన ప్రయాస దానికి ఒక డెస్టినీ ఉంది, దానికి ఒక గురి ఉంది. మేము గురి చూడని వాని వలె పరిగెత్తు వారము కాము. మా గురి ఏమిటంటే ప్రతి మనుషుని వాక్యము చేత సంపూర్ణ చేయాలి, సమస్త విధములైన జ్ఞానము చేత క్రీస్తును ప్రకటించాలి. ఇది చాలా మందికి ఇష్టం లేదు. ఏంటంటే ఈరోజు ఆ పని ఒకడు భూమి మీద రంగగోపురి గారు చేస్తున్నాడు. సమస్త విధములైన జ్ఞానమైన వేదములలో ఎక్కడెక్కడెక్కడ యేసుక్రీస్తు గురించి అది మాట్లాడాలి. కొందరు వేదాలను గౌరవించేవారు ఉన్నారు, కొందరు ఉపనిషత్తులు గౌరవించేవారు, కొందరు మహాభారతం గౌరవించేవారు, కొందరు భగవద్గీతను గౌరవించేవారు ఉన్నారు, కొందరు ఇతిహాసాలు గౌరవించేవారు ఉన్నారు, కొందరు రామాయణం గౌరవించేవారు ఉన్నారు, కొందరు పురాణాలు గౌరవించేవారు ఉన్నారు. అది జ్ఞానం కదా. సమస్త విధములైన జ్ఞానం చేత మేము దేవుణ్ణి బోధిస్తాము. నాట్ ఓన్లీ బైబుల్, అయ్యగారు ఖురాన్ షరీఫ్ కూడా 50 సార్లు చదివిండంట. ఎంతోమంది ముస్లింలను కూడా అయ్యగారు దేవుని దగ్గరికి నడిపించాడు. ఎంతోమంది అన్యులను ఐదో క్రైస్తవం బుక్ ద్వారా కొన్ని వందల మంది ప్రభావితం చేయబడ్డారు. అన్ని విధములైన జ్ఞానం వాడుకుంటాం. ఒకటే మా గురి ఏంటంటే ప్రతి మనిషిని రక్షణలో నడిపించాలి. రక్షణలో నడిపించబడ్డ వాడు సంపూర్ణ సిద్ధిలోకి సాగిపోవాలి. రక్షణ నడిపించబడడం చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. మీరు సువార్త ప్రకటించి వాని కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుని కృపలో దేవుని ప్రణాళికలో వాడు ఉంటే వాడు రక్షించబడతాడు. కానీ సంపూర్ణ స్థితి పొందడం సింపుల్ అని చెప్పండి. ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని కనడం కష్టమా, పెంచడం కష్టమా? పెంచడం కష్టం. కనడం ఏంటండి, ఇద్దరు కరెక్ట్ సమయంలో కలుసుకుంటే గర్భవతి అయిపోతుంది, పిల్లలు పుడతారు. పెద్ద కథ నాది. కానీ పెంచడం ఎంత కష్టం, వాళ్ళని ప్రయోజకులు చేయడం ఎంత కష్టం. ఏంటంటే చిన్న ఉన్నప్పుడు ఎంత రిస్క్ తీసుకోవాలి తల్లిదండ్రులు. దీని కూడా చాలా ప్రయాస అవసరం. పౌలు అంటున్నాడు, నా ప్రయాస ప్రతి మనుషుల్ని సంపూర్ణుడు చేయాలి. వీడి అభిషేకంలో సంపూర్ణుడు కావాలి, పరిశుద్ధాత్మ నింపుదలలో సంపూర్ణుడు కావాలి, సువార్త పని విషయంలో సంపూర్ణుడు కావాలి. అనునాంగుడు గారి పరలోక రాజ్యంలో కనబడద్దు. వీడు సంపూర్ణుడై పరలోక రాజ్యంలో కనబడాలి. దాని కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. ఈరోజు మన సేవకుడు, మన నాయకుడు కూడా దాని కొరకు ప్రయాస. మనం అందరం సంపూర్ణంగా కావాలనే ప్రార్థన. మనం అందరినీ సంపూర్ణం చేయడానికి రాత్రి పగళ్ళు ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. గ్రంథాలు మనకు రచించి అందించి ఉన్నాడు. ఎందుకొరకు ఇవన్నీ? సంపూర్ణం కావాలి, సంపూర్ణం కావాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో ఎంత సంపూర్ణ స్థితిలో సాగిపోతున్నావు, ఎంతగా నీ జీవితంలో దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు తొలగించుకుంటున్నావు, ఎంతగా నీ మనస్సును అవసరమైన వాటి మీద నువ్వు కేంద్రీకరిస్తున్నావు, ఎంతగా నీ చర్యలు దేవుని సంకల్పానికి అనుగుణమైన చర్యలను చేస్తూ ఉన్నావు. చెక్ నేను పరిశీలన చేసుకోవాలి. నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభు కొద్ది మాటలు మన వెనుకడిలో ఫలింపచేయను గాక. ప్రార్థన చేద్దాం. అందరం కూడా మోకరించి దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధానంలో, ప్రభువా మా ప్రయాస వ్యర్థమైపోతున్నదేమో, సంవత్సరాలు దాటిపోతున్నాయి. వ్యర్థమైపోయే ప్రయాస, వ్యర్థమైపోయే సేవ మేము చేయకూడదు తండ్రి. మా జీవితంలో ఏదన్నా రహస్య బ్రతుకు ఉండి ఎంతకాలమో ప్రార్థనలు చేసినా నువ్వు మా ప్రార్థనను బట్టి సంతోషపడవని మాతో మాట్లాడుతూ వచ్చినావు. దైవమా మిమ్మల్ని కనికరించండి. మా ప్రయాస వ్యర్థము కాకూడదు తండ్రి. దేవుని బిడ్డలారా, మన ముందు ఇంకా కొద్ది దినములే ఉన్నవి. ప్రభు యొక్క రాకడ చాలా సమీపముగా ఉంది. మారు మనసు పొందుదామా? దేవునికి ఇష్టమైన కార్యక్రమం తొలగించుకుందామా మనలో నుంచి? నువ్వు అభిషేకం లేకుండా ఇంకెంతకాలం జీవిస్తావు? పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ఇంకెంతకాలం నువ్వు జీవిస్తావు? అడగవా నోరు తెచ్చి, ప్రభు దేవా నీ వరముల చేతన నింపు, నీ అభిషేకం చేతన నింపు, సువార్త భారము చేతన నింపు. ఏదో నామకార్థ క్రైస్తవురాలు ఉండదయ్యా. నా ప్రయాస వ్యర్థము కాకూడదు. ఒక నిమిషం కూడా వ్యర్థం కాకూడదు. ఒక దినము కూడా నా జీవితంలో వ్యర్థము కాకూడదు.
దైవమా నన్ను మండించండి అయ్యా. ఇదిగో మేము ఓడిపోయినట్టు కనబడుతున్నా, మేము ఓడిపోయే వారం కాదు. మా పక్షంలో ఉన్నవాడు లోకమును జయించిన నువ్వు కూడా మాకు జయ జీవితం ఇచ్చేవాడు అయ్యా. మా కొన్నిసార్లు మా జీవితం ఫెయిల్ అయిపోయినట్టు కనబడుతున్నాం, ఓడిపోయినట్టుగా కనబడుతున్నాం, వ్యర్థమైపోయినట్టుగా కనబడుతున్నాం. అయినా మా చెయ్యి విడవలేదయ్యా. మాలో కొంతైనా ప్రార్థన దాహం ఉన్నదంటే అది నిరూపిస్తుంది నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావని. కొంతైనా నీలో కన్నీరు ఉన్నదంటే అది నిరూపిస్తుంది బిడ్డ నీ ప్రయాస దేవుని యందు వ్యర్థము కాలేదని. ఆ నొప్పి తెలియజేస్తుంది నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు. తండ్రి మమ్మల్ని ఈ యొక్క మధ్యాహ్న కాలస్యములు కనికరించాలి. ఇప్పటిదాకా పడ్డ ఈ యొక్క ఇబ్బందులు చాలు, ఇప్పుడు వరకు పడినటువంటి శ్రమలు చాలు. మమ్మల్ని కనికరించవద్దు. నీవు మమ్మల్ని కనికరించకపోతే ఇంకెవరు కనికరిస్తారా? నీవు కాదంటే మాకు దిక్కెవరు ప్రభువా? ఏ దిక్కు లేని వారం అయిపోతాం. మమ్మల్ని క్షమించాలన్నా నీవే, మమ్మల్ని బాగు చేయాలన్నా నీవే, మమ్మల్ని అభిషేకించాలన్నా నీవే. నీ పని కొరకు వాడుకోవాలన్నా నీవే. ఎవరు మమ్మల్ని లోకంలో వాడుకోరయ్యా. దైవమా మమ్మల్ని ఒకసారి అయ్యా. నా బ్రతుకును చూసి అనేకులు ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఏం పర్వాలేదు, నీ నీ సంకల్పంలో ఏ రీతిగా ఉన్నారు. లోకులంతా నన్ను గేలి చేసినా పర్వాలేదు, నీవు గేలి చేసే విధంగా నా బ్రతుకుంటుంది. నీవు బాధపడే విధంగా నా బ్రతుకుండదు. దైవమా నన్ను ఒకసారి కనికరించు. ఇక ముందుకైనా వ్యర్థము కాని ప్రయాసనకుండా, ఇక ముందుకైనా నీ చిత్తానుసారమైన త్రోవలో నేను వెళ్ళాలి. టచ్ మీ లార్డ్, క్లెన్స్ మీ లార్డ్. నీ రక్తము చేత నన్ను కడగండి, కనికరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.